రైట్ నీల్మ మనం చూసుకున్నట్లయితే కాకినాడ పోర్టు కేసులో అయితే సిఐడి అయితే లోతుగా విచారణ చేస్తుంది. అంటే ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, అంటే ఈ లావాదేవీల్లో అంటే వీటన్నిటికీ అనుమతులు తీసుకున్నారా, న్యాయబద్ధంగానే జరిగినాయా లేదా, అలాగే కేవీ రావు మనకి 9,000 కోట్లు ఎగ్గొట్టారు ప్రభుత్వానికి అని చెప్పి కూడా అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజము అని చెప్పి నిగ్గు తేల్చడానికి కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా అరబిందోకి షేర్లు బదిలీ అయ్యానంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆ షేర్ల బదలాయింపులో అరబిందో నుంచి ఎవరున్నారు ఏంటి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చేందుకు సిఐడి అధికారులు అయితే దర్యాప్తుగా అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా చర్యలు తీసుకోవడానికి అలాగే దర్యాప్తు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. రైట్, చూద్దాం. కాకినాడ పోర్టు కేసులో సిఐడి పగడ్బందీగా అడుగులు వేస్తుంది. ఇదంతా మూలాలపై లోతుగా దృష్టి సారించింది. షేర్ల బదిలీ, ఆస్తుల మార్పిడి పద్ధతి ప్రకారమే జరిగిందా, అన్ని అనుమతులు తీసుకుని చేశారా వంటి అంశాలపై I&I రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ మారిటైమ్ బోర్డుకు సిఐడి లేఖలు రాసింది. కేవీ రావు ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాట నిజమా? పోర్టు యాజమాన్యం చేతులు మారిన తర్వాత దానిని 9 కోట్లుగా మాత్రమే చూపించింది వాస్తవమా? లాక్ ఇన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలుంది? వాటాల బదిలీ సమయంలో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయా? యాజమాన్య బోర్డులో తీర్మానం నెగ్గిందా? కొనుగోలు చేసిన కంపెనీ నుంచి అటువంటి తీర్మానం ఏదైనా ఉందా? కేవీ రావు నుంచి అరబిందోకు షేర్లు బదిలీ వ్యవహారాలు చూసిందెవరు? అరబిందో డైరెక్టర్ల పాత్ర ఎంత మేరకు ఉంది అంటూ సిఐడి అధికారులు లేఖలు రాశారు. ఇక వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు సమాచారం. కేసులో A1 గా ఉన్న విక్రాంత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎదురు దాడి చేస్తున్నారు. షేర్లు బదిలీ చేయించుకున్న అరబిందో యజమాని శరత్చంద్రారెడ్డి, ఆడిటర్ శ్రీధర్ అండ్ సంతానం LLP న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సిఐడికి సమాచారం అందింది. దీంతో కేసు వీగిపోకుండా పగడ్బందీగా ఉచ్చు బిగించే క్రమంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.